సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే, చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న రెడ్మీ మొబైల్స్ లో ఏదైనా కొత్తగా థీమ్స్ వస్తే చెప్పన్నా అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో ఈ వీడియోలో నేను రెడ్మీ మొబైల్లో ఉన్న థీమ్స్ గురించి చెప్తాను. MIUI 9 అండ్ 8 కూడా చెప్తాను. అంటే ఇవే థీమ్స్ మీకు MIUI 9 లో అండ్ 8 లో కూడా ఉంటాయి. సో మీకు ఇవి రెండిట్లలో యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి ఆ థీమ్స్ అనేది చూసేద్దాం. అండ్ ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేస్తుంటే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్ అనేది iOS లాగా నేను చేంజ్ చేశాను. సో ఇక్కడ నాకు మొత్తం ఐఫోన్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే థీమ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ నాకు నోటిఫికేషన్ బార్ కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే నాకు సెట్టింగ్స్ కూడా ఐఫోన్ లో ఏ విధంగా అయితే సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కిందికి వచ్చేసి యాప్ స్టోర్ అని చెప్పేసి ఉంది. సో మనకు ప్లే స్టోర్ కాకుండా యాప్ స్టోర్ అని ఉంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేసిన నాకు ఐఫోన్లో లాగే మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఏదైనా సాంగ్ ప్లే చేసినా కానీ మనకి ఈ విధంగా యాపిల్ మ్యూజిక్ అని ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ లాక్ స్క్రీన్ చూసుకుంటే మనకి లాక్ స్క్రీన్లో చూడొచ్చు థీమ్ అనేది ఏ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని కంట్రోల్స్ అనేటివి ఉంటాయన్నమాట లాక్ స్క్రీన్లో. సో మీరు ఇక్కడ నుంచి కంట్రోల్స్ అనేటివి కూడా చేయొచ్చు. సో మనకి లాక్ అనేది మీరు పిన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు, ఐఫోన్ పిన్ లాక్ అనేది. సో దానికి కూడా ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మన డయల్ ప్యాడ్ ఓపెన్ చేస్తే సేమ్ మనకి ఐఫోన్లో లాగే డయల్ ప్యాడ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు, మనకు కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. సో చాలా కూల్గా ఉంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. సో ఈ థీమ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి థీమ్ అనేది ట్రై చేయండి. మనకి ఇది మీరు థీమ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ థీమ్స్లో సెర్చ్ చేసినా మీకు ఈ థీమ్ అనేది లభిస్తుంది. సో ఏమని సెర్చ్ చేస్తారంటే iOS లెవెల్ ప్రో అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మీకు థీమ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు థీమ్ రాకపోతే కింద నేను ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ నుంచి మీరు థీమ్ అనేది ట్రై చేయండి. అండ్ మీరు ఈ థీమ్ ట్రై చేస్తుంటే కొన్ని మొబైల్స్లో ప్రాబ్లం అనేది నోటీస్ చేస్తారు. అంటే కొన్ని మొబైల్స్లో ఇది సపోర్ట్ చేయదు. సో వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి MI థీమ్ ఎడిటర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే ఈ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. MIUI థీమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ థీమ్ లింక్ ఇచ్చాను కదా, మీరు అది ముందు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసింది ఈ ఫైల్ అనేది ఏ ఫైల్లో ఉందనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా యాడ్ అనేది వస్తుంది. సో స్కిప్ చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తే నెక్స్ట్ ప్రెస్ చేయండి. అండ్ మీరు ఏం మార్పులు చేయకండి, జస్ట్ నెక్స్ట్ ప్రెస్ చేసి ఫినిష్ కొట్టేస్తే మీకు ఆ థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ థీమ్ అనేది అప్లై చేయాలని చెప్పేసి అడుగుతుంది. అండ్ మళ్ళీ ఒక యాడ్ వచ్చింది, మళ్ళీ యాడ్ వస్తే మళ్ళీ స్కిప్ చేయండి. సో స్కిప్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇది అప్లై అనేది అయిపోతుంది. సో ఓకే చేసేసాను, అప్లై అనేది అయిపోయింది. మీరు ఇది అప్లై అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ థీమ్స్ ఉంటుంది. సో థీమ్స్లోకి వెళ్ళండి. సో థీమ్స్లోకి వెళ్తే మీకు ఈ విధంగా ఒకటి iOS లెవెల్ ప్రో అని చెప్పేసి యాడ్ అయి ఉంటుంది థీమ్ అనేది. సో దాన్ని మీరు అప్లై చేశారంటే మీకు అది అప్లై అనేది అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు చాలా కూల్గా ఉంది. ఇక్కడ మనకు సౌండ్ వాల్యూమ్ బటన్ కూడా మనకి ఐఫోన్లో ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. సో ఈ విధంగా ఇది చాలా బాగుంది. మొత్తం మనకి ఐఫోన్లో మార్చేస్తుంది అనమాట మొబైల్ అనేది. సో ఇది ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకొక థీమ్ చెప్తాను. సో నాకు ఇందులో ఈ రెండు థీమ్స్ అనేవి బాగా నచ్చాయి, అందుకే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో నెక్స్ట్ థీమ్ వచ్చేసి మనకు డైరెక్ట్గా మీ థీమ్ స్టోర్లో ఉంటుంది. అండ్ దాంట్లో ఏంటంటే మీకు డైరెక్ట్గా వస్తుంది. మీరు ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ థీమ్కి అయితే. ఒకవేళ రాకపోతే నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ అనేది చేయండి, వచ్చేస్తుంది. సో కిన్నరా అని చెప్పేసి మీరు ఈ థీమ్ అనేది మీరు సెర్చ్ చేస్తారంటే మీకు దొరుకుతుంది. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దీన్ని కూడా. సో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా అప్లై చేసుకోండి. సో మీరు థీమ్ అనేది అప్లై చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా చాలా కూల్గా ఉంది. ఐకాన్స్ అనేటివి చూడొచ్చు, నీట్గా గుండ్రంగా ఉన్నాయి. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ పైన స్వైప్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ బార్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ మీకు వాల్యూమ్ బటన్ అయితే సేమ్ ముందు రెడ్మీ మొబైల్స్లో ఏ విధంగానైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అండ్ ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేస్తే మనకి ఇంకో కొత్త రకమైన యానిమేషన్, అంటే కొత్త రకమైన కలర్స్ అనేటివి ఎక్కువ కనిపిస్తాయి మనకి ఇందులో. సో కలర్ ఎఫెక్ట్స్ అనేటివి కనిపిస్తాయి. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి
సేమ్ ముందేలాగా ఉందో సేమ్ అలాగే ఉంటుంది, బట్ కొంచెం చేంజెస్ అనేటివి ఉంటాయి. సో చూడడానికైతే ఈ యాప్ కూడా నీట్గా ఉంది కాబట్టి, ఈ థీమ్ కూడా నీట్గా ఉంది కాబట్టి దీని గురించి చెప్పాను. అండ్ మీకు లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు పైన స్వైప్ చేశారంటే మీ మ్యూజిక్ ప్లేయర్ అనేది ఆన్ అవుతుంది. మీరు మ్యూజిక్ అనేది డైరెక్ట్ వినొచ్చు అక్కడ నుంచే. సో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ ఇది కూడా నచ్చుతుంది అనుకుంటాను మీకు. సో ఈ 2 థీమ్స్ అయితే ట్రై చేయండి. అండ్ ఇవి ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా వీడియో కావాలన్నా కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్. Skinny